అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికించిన అన్నాన్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పల్లి నూనెను వేసి బాగా కలిపి అన్నాన్ని చల్లారనివ్వాలి. అన్నం చల్లారేలోపు పులిహోరలోకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ నూనె తీసుకుందాము. వేరుశనగ నూనె అయితే ఏ పులిహోరలోకైనా టేస్ట్ బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 కప్ పల్లీలు వేసి వేగాక పక్కన పెట్టుకోవాలి. పులిహోర చివరిలో వేయించిన పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే తాలింపులోనే పల్లీలు ఉంచి అయినా వేసుకోవచ్చు. అదే నూనెలో 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి మరీ మాడిపోకుండా వేగనట్టుగా ఉంటే పులిహోర తినేటప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువతో పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరిగా కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. అన్నంలోకి కూడా వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ అన్నానికి 1 కప్పు పచ్చి మామిడి తురుము తీసుకున్నాను. పులుపు కావాలనుకునే వాళ్ళు 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు వేయడం లేదు, ఎందుకంటే ముందుగానే అన్నంలో కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, అది సరిపోతుంది. మామిడి తురుముని 2 నుంచి 3 నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ కట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి వేయించిన పల్లీలను కూడా వేసి, మీరు కావాలంటే వేయించిన పల్లీలతో పాటు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. తాలింపు అన్నానికి పట్టేలా మెల్లగా అన్నం విరగకుండా కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ సమ్మర్ స్పెషల్ కమ్మని మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.